జాతరకు 100 ఏళ్లు నిండాయి. 3 రోజుల పాటు ఎక్కడెక్కడి నుంచో జనం అక్కడికే వచ్చారు. మేము సైతం అంటూ జాతరలో పాల్గొన్నారు. తమ సంస్కృతి సంప్రదాయాలను గుర్తు చేసుకున్నారు. గంగమ్మ ఆశీర్వదించమ్మా అంటూ వేడుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో హిందూ సంప్రదాయ ఆచారాల ప్రకారం జాతరలు జరుగుతాయి. గ్రామ దేవతలను ప్రసన్నం చేసుకునేందుకు జాతరలు నిర్వహిస్తుంటారు. అలాంటి జాతర ఒకటి 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. రైల్వే కోడూరు జన సంద్రమై కలకలలాడింది. వేర్వేరు రాష్ట్రాల కళాకారులు, ప్రజలు కూడా అక్కడకు వచ్చారు. స్పెషల్ జాతరపై ఏబిఎన్ స్పాట్లైట్ ఇప్పుడు చూద్దాం. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు గంగమ్మ జాతరకు 100 ఏళ్ల చరిత్ర ఉంది. రైల్వే కోడూరు పట్టణంలో శతాబ్ద గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా కనీవిని ఎరుగని రీతిలో జరిగింది. 1925లో బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో పట్టణంలోని బలిజ వీధికి చెందిన నాజ్యాల కుటుంబ సభ్యులతో ప్రారంభమైన గంగమ్మ జాతర నేటికి పండ్ర కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. జాతరకు 15 రోజుల ముందే చాటింపు వేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి కూడా ఏప్రిల్ 16న జాతర చాటింపు నిర్వహించారు. ఏప్రిల్ 30 నుంచి మే 2వ తేదీ వరకు భారీ ఎత్తున జాతర జరిగింది. మరో 2-3 రోజుల పాటు జాతర మిగులు ఉంటుంది. గంగమ్మ జాతరను పండ్ర కుటుంబ సభ్యులు పండ్ర రాంబాబు, పండ్ర పెద్దన్న, పోకల సుబ్బరాయుడు ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిర్వహించారు. 2 వారాల పాటు దున్నపోతు ఘటం, కుండతో కలిసి గ్రామంలో ఇంటింటికి వెళ్లి చల్లపోయించుకునే కార్యక్రమం, బుధవారం రాత్రి పల్లకి తయారు చేయించి స్థానిక అంకాలమ్మ గుడి వద్దకు చేర్చారు. అంకాలమ్మ గుడి వద్ద మట్టితో గంగమ్మను తయారు చేశారు. బంగారు కిరీటం, వజ్రాల హారం, వెండి శరీర భాగాలతో పల్లకిపై గంగమ్మ అమ్మవారిని తయారు చేశారు. గురువారం తెల్లవారుజామున అంకాలమ్మ ప్రాకండము నుంచి భారీ ఊరేగింపుగా బయలుదేరి బలిజ వీధిలో వెలసి ఉన్న నడివీధి గంగమ్మ గుడి వద్దకు చేరుకున్నారు. గురువారం ఉదయం నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు గుడిలో గంగమ్మ వారిని రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తులు దర్శించుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున నడివీధి గంగమ్మ వేపగుడి నుంచి బయలుదేరి పాత బజార్ మీదుగా భారీ వసంతోత్సవంతో గంగమ్మ జల్దీ బయలుదేరి వెళ్లింది. పెద్ద ఎత్తున లక్షలాదిగా స్థానికులతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని గంగమ్మ జాతరకు ముగింపు పలికారు. జాతర శతవసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రైల్వే కోడూరు పట్టణంలో వీధి వీధిన భారీ ఎత్తున విద్యుత్ దీపాలంకరణ చేశారు. పట్టణం పొడవుగా అమ్మవారి కటౌట్లు ఏర్పాటయ్యాయి. కేరళ వాయిద్యాలు, విజయవాడ డప్పులు, దక్షిణాదిలో వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారుల ప్రత్యేక వేషధారణతో పురవీధులు కళకళలాడాయి. గ్రామంలో చాలా అందరి జరిగితే అప్పుడు పెద్దలంతా కలిసి గంగమ్మ జాతర చేస్తే గ్రామం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో గంగమ్మ జాతరను అప్పటి నుంచి మొదలుపెట్టారు. ఇప్పటికి సుమారుగా 100 ఏళ్ళు ఈ 100 ఏళ్ళ ఉత్సవాలను ప్రత్యేక వైభవంగా జరుపుకుంటూ ఈ అలనాటిలో నాట్యాల కుటుంబం తర్వాత పండ్రా రామయ్య అనే మా తాతగారు చేసేవాళ్ళు, తర్వాత పండ్రా సీతారామయ్య, తర్వాత ఆయన గతించిన కొద్ది కాలానికి తర్వాత ఆయన కుమారుడు పండ్రా సునీలు, తర్వాత ఇప్పుడు పండ్రా రాంబాబు
చేసేవారు. ఈ కార్యక్రమాన్ని రాంబాబు చేతుల మీదుగా అతి వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఈ సంవత్సరం దాకా కూడా ఏటా సంవత్సరం పెరుగుతూ ఈ సంవత్సరం కూడా ఇంకా అద్భుతంగా వైభవంగా 100వ సంవత్సరం కాబట్టి అద్భుతంగా వైభవంగా జరుగుతుంది. కాబట్టి అమ్మవారి భక్తులందరూ వచ్చేసేసి అమ్మవారిని భారీగా దర్శనం చేసుకుంటారనేసి ఉన్నది. ఈ అమ్మవారి జాతర శ్రీరామనవమి అయిపోయిన మసటి 9 రోజులు నవరాత్రులు అయిన 9 రోజులకి స్టార్ట్ చేస్తాము. ఆ బుధవారం ఏ రోజు వస్తుందో ఆ రోజు నైటు సాటించి ఈ సంవత్సరం అయితే ఏప్రిల్ 16వ తేదీ నైట్ సాటించాము. ఏప్రిల్ 17వ తేదీ నుంచి గడ్డమండ ప్రతి ఇంటికి అమ్మవారికి ప్రతి ఇంటికి పోయి గడ్డమండ పెట్టి అదేవిధంగా ఈ రోజు దాకా కూడా గడ్డమండ పెట్టాము. అదేవిధంగా ఈ రోజు వచ్చేసేసి బుధవారం నైటు పల్లకి టోల్గేట్ కాడ వెంకటేశ్వర మురళీ బోగరాబ్స్ కానీ బయలుదేరి అంగాలమూడి కాడకు వస్తుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఉత్సవ కమిటీ అన్ని రకాల ఏర్పాట్లు చూసుకుంది. రాజంపేట అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు నిర్వహించారు.